అంటే ఒక ఫారెస్ట్ ను నరికి చెట్లను నరికివేయడం లాంటి యాక్షన్ తీసుకున్నప్పుడు సిఎస్ కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఫారెస్ట్ చట్టాల మీద అవగాహన లేదని చెప్పొచ్చా? ఇప్పుడు రాజుగారు అది ఫారెస్ట్ భూమా, రెవెన్యూ భూమా, మీరు చెట్లు పెంచినరా, కంచె భూమా, ఇట్లాంటి చర్చలోకి పోదలుచుకోలేదు నేను. ఎందుకంటే విషయం సుప్రీంకోర్టు ముందు పెండింగ్ ఉన్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో వాల్టా అనే ఒక చట్టం రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏర్పాటు చేసింది. వాల్టా చట్టం ఏం చెప్తుందంటే, మీరు మీ ఇంటి కాంపౌండ్లో ఉన్న చెట్టుల్ని కొట్టాలన్నా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అని చెప్తుంది, లేదా మున్సిపల్ అధికారుల అనుమతి తప్పనిసరి అంటది. ఒకవేళ అవి ఏమైనా పర్యావరణానికి సంబంధించినటువంటి చెట్లు, టేక్ చెట్లు లాంటివి అయితే అటవీ శాఖ అధికారుల పర్మిషన్ కూడా తీసుకోమని చెప్తుంది. ఒక్క చెట్టు కొట్టాలంటేనే ఇన్ని అనుమతులు తీసుకోవాల్సిన రాష్ట్రంలో 3 రోజులలో 100 ఎకరాల్లో 1000 చెట్లు ఎట్లా నరికినారని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిలే ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఎక్కువ ఏం కావాలన్నా తెలియదని నేను అనుకుంటలేను. తెలిసి కావాలని రాష్ట్ర ప్రభుత్వం తనకున్నటువంటి అర్జెన్సీ తొందరగా ఆ భూముల్ని బ్యాంకు మార్టిగేజ్ నుంచి రిలీజ్ చేసుకొని ఎవరికో వేలంలో అమ్మేసి 1000 కోట్లు వస్తే దాని పేరిట అభివృద్ధి చేస్తున్నామో, అప్పులు కడుతున్నామో అని చెప్పడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం తప్ప అధికారులకు తెలియదని నేను అనుకోవట్లేదు. బికాస్ దే ఆర్ వెల్ వర్స్డ్ విత్ ద సబ్జెక్ట్. కాబట్టి అన్ని తెలిసినా ఏమవుతుంది, మేము అధికారంలో ఉన్నాం, మమ్మల్ని ఎవరు ఆపుతారో అనేటువంటి ఒక దురహంకారంతో ముందుకు పోయినారు. కాబట్టి ఇలా ఎదురు దెబ్బ దాకింది తప్ప ఇంకొకటి కాదు. అందుకనే గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏం చెప్పినారంటే, ఈ ఆర్డర్లో మేము చెప్తున్నటువంటి అంశాలన్నింటినీ చీఫ్ సెక్రటరీ గారు ప్రత్యక్షంగా పర్యవేక్షించి సంఘటనా స్థలానికి వెళ్ళి, ఈరోజు మా ఆదేశాల మేరకు అక్కడ ఉన్నటువంటి హైకోర్టు రిజిస్ట్రార్ వెళ్ళి అక్కడి నుంచి ఫోటోలు, వీడియోలు, అక్కడ జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో డీటెయిల్ పంపించినారు. కాబట్టి మేము అవన్నింటినీ ఆన్ రికార్డులో రిజిస్టర్ చేసి ఆ తర్వాతనే ఈ ఉత్తర్వులు ఇస్తున్నామని చెప్పినారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలని, నెల రోజుల్లో నిపుణుల కమిటీ వేయాలని, నిపుణుల కమిటీ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా భవిష్యత్తులో చర్యలు తీసుకోవాలని ఒక బాధ్యత గల పార్లమెంట్ సభ్యునిగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీగా మేము విద్యార్థుల పక్షాన నిలబడతాం, వారికి కావాల్సినటువంటి లీగల్ ఎయిడ్ అందిస్తాం. కేసులు రిజిస్టర్ అయిన తర్వాత వెంటనే వాటికి సంబంధించి కోర్టులలో బెయిల్ పిటిషన్స్ మూవ్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే విద్యార్థులు కొంతమంది స్వయంగా తమ పక్షాన తామే ఆర్గ్యుమెంట్ చేసుకుంటా ఉన్నారు. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, పెట్టిన తప్పుడు కేసుల విషయంలో, కూలగొట్టినటువంటి చెట్ల విషయంలో, ఇల్లీగల్గా కబ్జా తీసుకుంటున్నటువంటి 400 ఎకరాల భూముల విషయంలో సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న పోరాటాన్ని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వారికి పూర్తిగా న్యాయం జరిగేంత వరకు ఒక వకీల్గా, ఒక ఎంపీగా, ఒక భారతీయ జనతా పార్టీ నాయకునిగా, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా తప్పకుండా విద్యార్థుల వెంట ఉంటామని చెప్పి ఈ సందర్భంగా చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. 1973లో భాగ్యనగరంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేరిట ఒక యూనివర్సిటీని పెట్టాలనుకున్నప్పుడు అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం 2374 ఎకరాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది. దాంట్లో పంచనామా చేసిర్రా, పొజిషన్ ఇచ్చిర్రా, టైటిల్ ట్రాన్స్ఫర్ చేసిర్రా, చేయలేదా అనేటువంటి అంశాల గురించి మనం డీప్గా చర్చించే కంటే ముందు రేవంత్ రెడ్డి గారు అనేటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పొద్దున్న లేస్తే పొద్దుకేసరికి 100 సార్లు మాది ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అని చెప్తుంటారు. మరి 1973లో అప్పుడు జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని అణిచివేసినందుకు మీకు డెవలప్మెంట్ చేస్తామని ఆనాడు ఇందిరమ్మ భూములు ఇస్తే, ఇందిరమ్మ సెంట్రల్ యూనివర్సిటీ పెడితే ఇలా భూములని వ్యాపారం కోసం వాడడం ఇందిరమ్మ రాజ్యం పేరిట అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారికి ఎంతవరకు తగుననేది ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎంతసేపు